Hey guys, welcome back to my channel Winnie Volkas. So previous వీడియోలో డే 4 సింగపూర్ ట్రిప్ని చూస్తున్నాం. మీన్స్ నైట్ సఫారీలో నేను ప్రీవియస్ ఒక వీడియో పెట్టాను, అది పార్ట్ 1. దానికి కంటిన్యూషన్కి గాను ఇది. సో అసలు ఎక్కడికి వెళ్తున్నాం, ఏంటి చీకటి ఏంటి అనుకుంటున్నారా? సో యానిమల్స్ని మేము డైరెక్ట్ విత్ లైవ్లో చూడడానికి వెళ్తున్నాం అనమాట. సో ఈ వీడియో డెఫినెట్లీ అయితే వాచ్ చేయండి ఫుల్ వీడియో, ఎందుకంటే లయన్, టైగర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో వాచ్ మై ఫుల్ వీడియో. అండ్ ఇక్కడ నుంచి మీరు చూసారు అని అంటే కొన్ని యానిమల్స్ అసలు నైట్ సఫారీ అంటే మన సైడు లైక్ డే టైంలో మనం జూ పార్క్ వెళ్ళినప్పుడు యానిమల్స్ని చూస్తూనే ఉంటాం. బట్ ఇక్కడ యూనిక్ స్పెషల్ ఏంటి అంటే నైట్ సఫారీ మీన్స్ నైట్ టైం అసలు ఇంకా యానిమల్స్ సరదాగా ఎలా ఉంటాయి, ఎలా ఆడుకుంటుంటాయి, అండ్ అవి స్లీప్ మూడ్లో ఉన్నాయా లేవా, అండ్ మేల్కొనే ఉన్నాయా లేవా అని చెప్పేసి ఇదైతే కొంచెం థ్రిల్లింగ్గా అనిపించింది నాకైతే. సో డెఫినెట్లీ మీరు కూడా ఫుల్ వీడియో అయితే చూసేయండి. క్రేజీ అంటే క్రేజీగా ఉన్నాయి యానిమల్స్ మొత్తము. సో ఆల్మోస్ట్ మన సైడ్ అయితే ఇన్ని యానిమల్స్ లైక్ ఉండేటి ఏమో, బట్ ఇప్పుడైతే మేబీ ఫుడ్ వల్లనో లేకపోతే ఏంటో తెలియదు, కానీ ఇన్ని యానిమల్స్ అయితే అసలు మన సైడ్ అయితే లేవనే అనుకుంటున్నా. ఇన్ కేస్ మీరేమన్నా ఇంకేదన్నా ఓన్లీ హైదరాబాద్ అనమాట, ఎక్కడైనా ఇలాగే యానిమల్స్ ఎక్కడైనా ఉన్నాయి అంటే డెఫినెట్లీ నాకు ఆ ప్లేస్ అయితే చెప్పేసేయండి, నేను డెఫినెట్లీ విజిట్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసారు అంటే ఓ మై గాడ్, ఫ్లమింగోస్ ఎంత అసలు మామూలు క్రేజీగా ఉన్నాయి కదా అసలు. షార్ట్ ఐ మీన్ ఏదైనా మనం సరదాగా వాటి పక్కన ఈవెన్ వాటి పక్కన మనం ఫొటోస్ కూడా తీసుకోవడానికి అవుతుంది. మేము యాక్చువల్లీ ట్రైన్ లాంటిదే దానిలో వెళ్తున్నాము, బట్ వాకింగ్ చేస్తూ కూడా ఈ ప్లేస్ని మీరు వెళ్ళి విజిట్ చేయొచ్చు అనమాట. బట్ మాకు అంత టైం లేకుండా ఉండే, అందుకని మేము వెళ్ళలేదు. అంటే సరదాగా వాటితో ఫోటో తీసుకోవాలంటే కూడా తీసుకోవచ్చు అదనమాట. అసలు మీరు ఎప్పుడైనా, నేను చూడడం ఇదే ఫస్ట్ టైము, మీరు ఎప్పుడైనా ఇట్లా నైట్ సఫారీలో మీరు కూడా ఎక్కడైనా యానిమల్స్ని చూసినా కానీ నాతో కామెంట్ చేసేయండి, మీరు ఎక్కడ చూసారు ఏంటి అన్నది. సో యా అదనమాట. అండ్ ఇంకెవరైనా లైక్ చూసే వాళ్ళు ఓకే, ఇంకెవరైనా కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు అని అంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ అలాగే షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. లైక్ ఇంకొకటి ఏంటంటే వీడియో చూసిన వెంటనే చాలామంది స్కిప్ చేసుకుంటూ అట్లా వెళ్తున్నారు. బట్ ఓకే, అంటే మీకు మరీ ఫుల్ వీడియో చూడకపోయినా ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. బట్ ఎంకరేజ్ చేస్తే ఐఎమ్ సో హ్యాపీ అనమాట అట్లా. అండ్ ఫ్రంట్ యాక్చువల్లీ ఫారినర్స్ కూర్చున్నారు, వాళ్ళు క్రేజీగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. అసలు కపుల్ అండ్ సమ్ లేడీస్ ఉన్నారు, అసలు వాళ్ళైతే అరుపులు క్రేజీ ఉండే. నేను అన్నీ తీసేసాను, లేకపోతే వాళ్ళు చేసే ఏమంటారు వాళ్ళు ఎంజాయ్ చేసే విధానాన్ని కూడా మీకు చూపిద్దాం అనుకున్నా కానీ, బట్ మనకి కాపీ రైట్స్ ఒకటి ఉంటాయి కదా, సో దానివల్ల నేను వాయిస్ మొత్తం స్కిప్ చేయాల్సి వచ్చిందనమాట. అండ్ ఇందులో ఈ డ్రైవ్ ఎవరైతే చేస్తున్నారో ఆ పర్సన్ కంప్లీట్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు. అండ్ ఇక్కడ ఏం యానిమల్ ఉందో కనిపించట్లేదు కానీ మొత్తానికి తీసాను. ఈవెన్ వాళ్ళు అసలు చూడండి, జూ పార్క్స్ అనుకుంటాం కానీ మన సైడ్ అస్సలు ఇట్లా ఉండని కూడా ఉండదు. ఎందుకంటే లైక్ అసలు మొక్కలకి నీళ్ళు పట్టి జంతువుల్ని మనం పెంచుతున్నామంటే అంటే మనకంటే మనం మనుషులం కాబట్టి మనకి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఆనందం వచ్చినా మనం చెప్పుకోవడానికి మనకి నోరు ఉంది. పాపం జంతువులకనే వాటికి లేవండి అసలు. సో వాటికి ఏదన్నా ఆకలి వేసినా కానీ అవి చెప్పుకోలేవు. అట్లీస్ట్ మన సైడ్ కూడా
నేనేమనట్లేదు గానీ అట్‌లీస్ట్ మీరు కొంచెం కేరింగ్‌గా చూసుకుంటే పాపం అంటే యానిమల్స్ ఆహ్, లైక్ ఏమంటారు నోరు లేని జంతువులు గదా! కొంచెం వాటిని కేరింగ్‌గా తీసుకుంటే మనం ఎంత లవ్ ఎఫెక్షన్ చూపిస్తే అంత తిరిగి డబల్ లవ్ ఎఫెక్షన్ ఉంటది. ఈవెన్ మనుషుల కన్నా జంతువులే నయమని చెప్పొచ్చు సీరియస్‌లీ. అండ్ వాటి కొంచెం మనం ఇచ్చే ఫీడింగ్ అనమాట. ఫుడ్ గానివ్వండి, ఇక్కడ చూడండి అంటే నేను ఇక్కడ వీళ్ళు ఏదో చేస్తున్నారని గాదు. అండ్ చెప్తున్నాననమాట. కంపారిజన్ చేయట్లేదు గానీ అట్‌లీస్ట్ కొంచెం వాటిల్ని మనం ప్రొటెక్ట్ చేయగలిగితే ఇప్పుడు మేము జూ పార్క్‌కొచ్చి అంత బడ్జెట్ పెట్టి విజిట్ చేస్తున్నాము అనంటే ఆ అమౌంట్ వచ్చినప్పుడు అట్‌లీస్ట్ వాటికి మంచి ఫుడ్ పెడితే అవి గూడా చక్కగా ఉంటాయి. హెల్తీగానే ఉంటాయి. నేను ఆల్మోస్ట్ విజిట్ చేసి 1 ఇయర్ బ్యాక్ అయిపోయింది. నేనెళ్ళి జూ పార్క్‌లో చూస్తే అసలు యానిమల్సే లేవు. ఉన్నా గానీ అవి ఏదో స్కెలిటన్స్ ఉంటాయి చూసారా? బోన్స్ అన్నీ బయటకొచ్చి అట్లుంటాయన్నమాట. సో, అట్లా ఎందుకండి చేస్తారు నాకర్థం గాదు. అంటే తీసుకునే డబ్బులు తీసుకుంటూనే ఉన్నారు. తీసుకునే డబ్బుల్లో అట్‌లీస్ట్ కొంచెం న్యాయం చేసి పెడితే సంతోషిస్తాం. ఈవెన్ నేను తిరుపతిలో ఆల్మోస్ట్ ఒక 6, 7 ఇయర్స్ బ్యాక్ చూశాను యానిమల్స్‌ని. అక్కడ గూడా ఆల్మోస్ట్ అదే పరిస్థితి ఉంది. వాటికి ఫుడ్ గూడా ఏం లేదు. అట్లనే అంటే మా దగ్గరేమో డబ్బులు బాదుతున్నారు. మీరేమో జూ పార్క్‌కెళ్ళి సరే మేమేదో జూ పార్క్‌కెళ్ళి మేము చూద్దాము అసలు అని చెప్పి అనుకుంటే అసలు ఏమి గూడా లేవు. ఎందుకంటే ఇంకా జూ పార్కులు పెట్టి పాపం వాటిని బలి చేస్తూ మళ్ళీ మా దగ్గర గూడా బడ్జెట్లు తీసుకుంటున్నారు. ఏం చేయనీకి? ఒకసారి ఆలోచించండి. నేనేదో అంటున్నా అని గాదు గానీ చిన్నది ఏదన్నా చిన్న పెట్ మనం పెంచుకుంటున్నా గానీ కేర్ ఉండాలి. ఎన్ని వర్క్స్ ఉన్నా మనకి కొంతమంది ఇళ్ళల్లో పెంచుకుంటుంటారు. తెచ్చుకుంటారు. ఏం చేయనీకో నాకు అర్థం కాదు. ఆ వర్క్స్ మీద పడతారు. మళ్ళీ వాటికి చక్కగా పెంచుకుంటూ ఉంటారో లేదో కూడా తెలీదు. ఆల్మోస్ట్ మనం ఒక 100లో 95% ఓకే. ఒక 5% పీపుల్స్ అస్సలు పట్టించుకోవట్లే. ఈవెన్ హౌస్‌కి సంబంధించిన పెట్స్ గురించి. ఇంక బయట వాటి గురించి అయితే ఇంక అసలు మనం చెప్పాల్సిన పనే లేదు. అదనమాట. అండ్ ఇక్కడ యానిమల్స్ చూడండి అసలు వాళ్ళు ఆ సిటిజన్స్ వాటిని మళ్ళీ అడాప్ట్ చేసుకొని మరీ చక్కగా వాటికి ఎవ్రీ మంత్ వాళ్ళు ఎంత కానియండి వాళ్ళు సంపాదించే వాటిల్లో కొంచెమన్నా వాటికి ఫుడ్ పెడుతున్నారు. అదనమాట. అండ్ ఎవరికైనా కొంచెం సీరియస్ అనిపిస్తే దయచేసి ఎవ్వరు సీరియస్ ఫీల్ అవ్వద్దు. జస్ట్ నాకులాగా కొంచెం మీరు అనుకుంటే ఇప్పుడు మీరే అనుకోండి సరదాగా మీ ఫ్యామిలీతో వెళ్దాం అనుకుంటున్నారు. లేకపోతే మీ బ్రదరో లేకపోతే మీ సిస్టరో మీ వైఫ్‌తోనో మీ హస్బెండ్‌తోనో లేకపోతే కపుల్స్‌గా వెళ్తున్నప్పుడు మనం అక్కడ ఉన్న అందాల్ని యానిమల్స్‌ని అందంతో పాటు అందం అంటే ప్రకృతి. ప్రకృతి అనేది ఎక్కడా లేదు. మన దరిద్రం ఏంటిదంటే ఎక్కడన్నా చెట్లు పెంచుతున్నారంటే అక్కడ ఆటిల్ని తెగ నరికేసి మరీ కట్టేస్తున్నారు. ఆఫీసులు గానీ, ఇల్లులు గానీ ఏవైనా గానీ అసలు ఏం ఉండట్ల. అట్‌లీస్ట్ కొంచెం మనం నేచర్‌ని అన్నది పెట్టుకుంటే మన సైడ్ కూడా ఆల్మోస్ట్ చాలా బావుంటది. చూడనీకి. ఇప్పుడు మనం ఫారెన్‌కెళ్ళి ఎలా అయితే వాళ్ళ ప్లేసుల్ని చూసుకుంటున్నామో అట్లనే ఫారినర్స్ వాళ్ళొచ్చి మన ప్లేసెస్‌ని చూసినప్పుడు చూడనీకి అందంగా ఉంటే వీళ్ళు హ్యాపీ గదా! సో గాయ్స్ దీన్నైతే ఎక్కువ సీరియస్ అయితే తీసుకోవద్దు. చెప్పినా గదా! ఎవ్వరికైనా డబ్బులు ఊరికనే రావు. మనలాంటి వాళ్ళు మనం అక్కడ డబ్బులు పెట్టి చూస్తున్నామనంటే నేను యాక్చువల్లీ కొంచెం ఫ్రస్ట్రేషన్‌లోనే ఈ వీడియో అంటే ఇంత ఫ్రస్ట్రేషన్ అవుతా అనుకోలే. బట్ నేనైతే పాపం ఎళ్లి విజిట్ చేసి చూసినప్పుడు వాటికి ఇంకా ఆఫ్‌కోర్స్ మేము చేయాల్సింది మేము చేస్తాం. నేను చేయాల్సింది నేను చేస్తాను. వాటెవర్ మనం ఎళ్లి చెప్పినట్టుగానే డబ్బులిచ్చి ఇప్పుడు 500 పెట్టి నువ్వు వెళ్తున్నామంటే వాటికి ఫుడ్ కోసమే గదా మీరు పెడుతున్నారు. మా దగ్గర అంత అమౌంట్ అందుకే కదా తీసుకుంటున్నారు. అట్‌లీస్ట్ చూసుకోండి గదా బ్రో! అదనమాట. అండ్ ఇక్కడ యానిమల్స్ అయితే సీరియస్‌లీ
క్రేజీ ఉండే. ఈవెన్ వాటి ప్రొటెక్షన్ అవసరం ఉంది. అంటే అవి మనల్ని ఏమో చేయట్లేదు, వాళ్ళు చెప్పినట్టు వింటున్నాయి పాపం. వాళ్ళు ఏది చెప్తే అది చేస్తున్నాయి, అంటే ట్రైన్డ్ అయిపోయినాయి. సో అలాంటిది వాటికి కొంచెం ఫుడ్ కావాలన్నా నాకు ఆబ్వియస్లీ వీళ్ళు అసలు ఈ వీడియో మొత్తం చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాయి యానిమల్స్. సో మన సైడ్ ఎలా ఉందో అక్కడ సైడ్ ఎలా ఉందో ఒకసారి మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. సో ఏదో అంటున్నామని కాదు, జస్ట్ నాకులాగా చాలామంది అనుకుంటే ఇట్లనే హ్యాపీ అదనమాట. సో ఆల్మోస్ట్ చెప్పినట్టుగానే ఏమంటారు, ఇట్లా వాక్ చేసుకుంటూ కూడా మనము ఇందాక మీరు చూసారనమాట, అక్కడ చూసారా లేడీస్ ఫొటోస్ అట్లా దిగుతున్నారు. అండ్ దీనికి వెళ్ళే రూట్ కూడా సపరేట్ ఉందన్నమాట. అండ్ ఆల్మోస్ట్ ఇది మనకి 1:32 వరకు ఉండొచ్చు అని చెప్పి అన్నారు, బట్ అంత టైం వరకు అయితే లేదు. మ్యాక్సిమం మేము ఇప్పుడు వెళ్ళే టైము అరౌండ్ 10-10:30 అయి ఉంటుంది అక్కడ. సో అప్పుడు వెళ్తున్నాం అనమాట. యా, ఇక్కడ చూసారు అంటే లయన్ అనమాట. అసలు లయన్ అరుస్తుంది, బట్ నేను మీకు వాయిస్ ఇవ్వచ్చు కానీ బట్ ఎందుకులే అని చెప్పి తీసేసాను. సో అవసరం అండి, అసలు లయన్కి ఏదో పేరు కూడా పెట్టాడు. అంటే ఈవెన్ అసలు ఆ యానిమల్స్కి కూడా నేమ్స్ పెట్టి సేమ్ అదే నేమ్స్తో పిలుస్తుంటే అవి ఎంత క్యూట్గా అరుస్తున్నాయో. ఈవెన్ మనం ఇతను మమ్మల్ని తీసుకెళ్తున్నాడు, సో అతను మనకి చెప్తుంటాడు కదా, సో తిన పేరు ఇది, ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నాడు ఇక్కడ, లైక్ వీడు తీసుకునే ఫుడ్ ఇట్లా ఉంటుంది అని చెప్పి తను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. సో చేస్తున్నప్పుడు మనకి ఆబ్వియస్లీ ఉంటుంది కదా కొంచెమైనా అదనమాట. అంటే వాళ్ళు చూడండి ఎంత బాగా చెప్తున్నారో మనకి అది. అరుస్తున్నాడు యాక్చువల్లీ వాడు లయన్. సో అది నేను మీకు ఇవ్వచ్చు కానీ లైట్లో వినిపించి లైట్ ఇంక లయన్స్ ఎట్లా అరుస్తాయో మీకు తెలిసిందేముంది, సారీ తెలియదేముంది. అక్కడక్కడ నాకు కొంచెం తెలుగు సరిగా రాదు, నేనేమన్నా మిస్టేక్స్గా ఏమన్నా మాట్లాడితే ఐఎమ్ రియల్లీ సారీ. అండ్ ఉన్నవాడితోనే మాట్లాడుకుందాం, వచ్చిన లాంగ్వేజ్తోనే మాట్లాడుకుందాం అంతే. సో ఆల్మోస్ట్ ఒక 7 minutes వరకు ఆపుంటాడు తను అదనమాట. అండ్ ఇంకొకటి, అరే మరి యానిమల్స్ మీ దగ్గరికి రావా అది ఇది అని అంటే, వాటికి మనకి డిస్టెన్స్ చాలా ఉన్నాయి, చుట్టూ వాటర్ పెట్టారు అండ్ చిన్న వాల్ టైప్ ఉంది. సో ఆ యానిమల్స్ రావన్నమాట. ఈవెన్ మనకి ప్రొటెక్షన్వి గ్రిల్స్ టైప్ ఇచ్చారు కానీ అసలు ఆ గ్రిల్స్ అసలు తీసేశారండి వీళ్ళైతే. తీసేసి విత్ డైరెక్ట్ లైవ్లోనే, ఈవెన్ మీరు ఇక్కడ చూసారు అని అంటే అసలు మిర్రర్ కూడా లేదు, విండోస్ దగ్గర మిర్రర్స్ కూడా లేవు, డైరెక్ట్ ఓపెన్ అనమాట. ఫ్రెష్ న్యాచురల్ ఎయిర్ కూడా అసలు తగులుతుంది. ఇంకో ట్విస్ట్ ఏంటిదంటే అసలు మేము అంతసేపు తిరిగినాం కానీ మస్కిటోస్ ఒక్కటి కుట్టలేదన్నమాట, అది పరిస్థితి. మెయింటెనెన్స్. సో అందుకే అంటున్నా, ఎంత మెయింటైన్ చేస్తే అంత బాగుంటుంది. ఈవెన్ లైక్ ఎలిఫెంట్స్ ఏమంటారు, ఎలిఫెంట్స్ కూడా ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఒక ఏదో చెప్పాడు, ఎంతో నెంబర్ గుర్తులేదు, నేను మర్చిపోయా. అసలు అన్ని ఇయర్స్ యానిమల్స్ గ్రేట్ అనిపించింది అదనమాట. సో గాయ్స్ వీడియో మొత్తం వాచ్ చేసేయండి. అండ్ నేను అండ్ ఫైనల్ వరకు కూడా వీడియో అయితే చూడండి స్కిప్ చేయకుండా. అండ్ లాట్స్ ఆఫ్ యానిమల్స్ వచ్చినాయి అనమాట, నేను కౌంట్ చేయలేదు. ఇన్ కేస్ మీరు కనుక ఈ వీడియోలో చూసినట్లయితే ఎన్ని యానిమల్స్ వచ్చినాయి, వాటి నేమ్స్ ఏంటో అన్నది కూడా
అంటే ఎవరైనా టైం ఉంటే సరదాగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, లేదన్నా ఓకే, నో ప్రాబ్లం. ఇది వచ్చేసి పండ అంటారు కదా, నేనైతే రియల్గా చూడలే, ఇక్కడే చూసానమాట. యాక్చువల్లీ అది రాను అసలు తిరిగి తను పిలుస్తున్నాడు అనమాట, తన నేమ్ పెట్టి పిలుస్తున్నా కానీ అసలు చూడలేదు. ఈవెన్ ఫుడ్ చేస్తుంది అనమాట అది. అండ్ నైట్ టైం కదా, ఇంకా ఆల్మోస్ట్ మనకి తప్పదు. ఇంక ఇవి మన సైడ్ ఉన్నవే అనమాట. సో అసలు వాటిని కూడా చూడండి, పాపం ఎంత బాగా పెట్టి ఫుడ్స్ కానీ అవి ఎలా ఉన్నాయంటే, అదే మనం చూసుకునే టేక్ కేర్ని బట్టే ఉంటుంది కదా ఏదైనా కానీ, అదనమాట. అండ్ యా, ఆల్మోస్ట్ అసలు చెట్లు ఉన్నాయండి, అసలు ఆ చెట్లు లోపల ఉన్నాయి యానిమల్స్. మీరు ఈ వీడియో మొత్తం గమనించారా అని అంటే, అసలు చెట్లు చూసారా, చెట్లు అంటే నాకైతే ఫీల్ ఎలా వచ్చిందంటే, ఒక ఫారెస్ట్లోకి నేను వెళ్తున్నానా, ఫారెస్ట్లో యానిమల్స్ని చూసానన్న ఫీల్ వచ్చింది తప్ప, ఒక జూ పార్క్కి వెళ్ళాను, ఈ జూ పార్క్లో ఇవి చూసానని అసలు ఏమనిపించలే. అదనమాట థ్రిల్లింగ్, కొంచెం రిలీఫ్నెస్, హ్యాపీనెస్ అనమాట. కొంచెం అట్లా మనం వ్యూని ఎంజాయ్ చేస్తే అలాగే అనిపిస్తుంది కదా, నాకైతే అలాగే అనిపించింది. అండ్ ఇక్కడ ఎలిఫెంట్ని చూస్తే అండ్ ఇటు సైడ్ ఫ్యామిలీ అనమాట, ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయింది. మదర్ అండ్ ఫాదర్, డాటరో సన్నో అనుకుంటా. ఐ థింక్ వీటికి ఎంత క్యూట్ నేమ్స్ పెట్టాడో, ఓ మై గాడ్, క్యూట్ నేమ్స్ చాలా బాగున్నాయి. ఇవి చెప్పా కదా ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నాయంట. సో ఆల్మోస్ట్ 17 అని చెప్పారు. మరి 17 అన్నది కరెక్ట్ కాదో, మీరు ఎలిఫెంట్ అన్ని ఇయర్స్ ఉంటాయో లేవో నాకైతే తెలీదు. ఓసారి నిజమైతే కామెంట్ చేయండి. సో ఇక్కడ చూసారా అసలు, ఈవెన్ వాటికి చూసారా లైటింగ్ కూడా ఎంత బాగా పెట్టి ఉన్నారంటే అసలు క్రేజీ అనమాట. ఐ మీన్ అవి ఫుడ్ తినాలి అన్నా లైక్ మంచిగా ఆడుకుంటున్నాయి కొన్ని యానిమల్స్ చక్కగా. సో అదనమాట. యాక్చువల్లీ మేము మార్నింగ్ అంతా వెళ్ళలేదో గుర్తులేదు, ఆ రోజు మార్నింగ్ వెళ్ళలేదులేండి, ఈవినింగ్ అనమాట. సో ఈవినింగ్ మొత్తము ఇంకా ఇది నైట్ సఫారీ మీన్స్ నైటే వెళ్ళాల్సి వచ్చింది. సో అందుకని మేము నైట్ ఇట్లా వెళ్ళామన్నమాట. అది అండ్ ఈ ప్రీవియస్ వీడియో ఒకసారి చూసేయండి. సో దాని కంటిన్యూషన్ పార్ట్ అనమాట ఇది. అండ్ ఈ వీడియోతో డే 4 ఫినిష్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వీడియో డే 5ది నేను అప్లోడ్ చేస్తాను. క్రేజీగా తీసాను. ఎందుకు తీసాను అంటే జస్ట్ మీకు చెప్తూనే ఉన్నాను కదా ప్రతి ఒక్క వీడియోలో, నేను ఎలాగో వాటిని చూస్తున్నాను, నాతో పాటు
మీరు కూడా చూస్తారని చెప్పేసేసి లైక్ అట్లా ప్రతి ఒక్క వీడియో నేను ఎక్కడికి వెళ్ళానో అన్నది ప్రతీదీ తీశాను. అండ్ నాకు మధ్యలో ఏమంటారు ఫస్ట్ వీక్ అంతా ఓకే. నెక్స్ట్ వీక్ అంతా కొంచెం నేను ఐఎమ్ నాట్ ఫర్ ఏమంటారు నాకు కొంచెం హెల్త్ డిస్టర్బ్ అవ్వడం వల్ల నేను కొంచెం నెక్స్ట్ వీక్ అన్ని ఎక్కువ విజిట్ చేయలేకపోయాను. సో యా అదనమాట. డిస్టర్బ్ అయింది హెల్త్ కంప్లీట్గా డిస్టర్బ్ అవ్వడం వల్ల నేను కొన్ని ప్లేసెస్ని విజిట్ చేయలేదు. డెఫినెట్లీ నేను నెక్స్ట్ టైం కనుక వెళ్ళినప్పుడు ఇంకేమన్నా ప్లేసెస్ మిస్ అయితే అవి డెఫినెట్లీ నేను పెడతాను. మ్యాక్సిమం మెయిన్ సింగపూర్లో ఫేమస్వి మ్యాక్సిమం తీసేసాను వీడియోస్ మొత్తము. ఇంకొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట చెప్పా కదా. నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను వెళ్తే డెఫినెట్లీ అవి కూడా నేను తీసి పెట్టేస్తాను. అదనమాట ముచ్చట. అండ్ చాలా వీడియో అండి ఇది. సో మీకు బోరింగ్గా చూడొద్దు దయచేసి. ఫీల్ ఫ్రీ. నేను ఒక ప్లేస్ని చూస్తున్నాను అన్నట్టుగా చూడండి అంతే. ఇదండి ఇక్కడ ఆడుకుంటున్నాయి అవి. వీటి పేరు నాకు వీడియోలో సరిగ్గా క్లారిటీగా కనిపించలే. అదనమాట. చూసారా అసలు నైట్ టైం ఎంత బాగా ఆడుకుంటున్నాయి అవి. నేను మీకు అందుకే చెప్తాను కదా ఫస్ట్ అసలు నైట్ సఫారీలో యానిమల్స్ ఏం చేస్తాయి ఏంటి అనుకుంటాం. కానీ కొంతమంది వేరేలా తీసుకుంటారు, కొంతమంది అసలు ఇంకోలా ఆలోచిస్తారు. అట్లా కాకుండా చూడండి అసలు అవి ఎంత బుజ్జిగా ఆడుకుంటున్నాయో కదా. ఇదనమాట. సో అందుకని గాను నైట్ సఫారీ పేరు పెట్టారు వాళ్ళు. సో ఆసమ్. మనం డే టైంలోనే చూస్తుంటాం కదా, సో నైట్ టైం కూడా చూడాలి కదా, అందుకని అనమాట.
అండ్ ఇంకా ఫైనలీ అయితే అయిపోయింది. సో వచ్చేసామన్నమాట. ఇంకా అది సో మొత్తం ఆల్మోస్ట్ మీరు వీడియో అయితే చూసేసారు కదా, ఇదనమాట. ఇంకా నా గోయింగ్ టు హోమ్ వెళ్ళేటప్పుడు ఇంకా కొంచెం ఏదో లైక్ ఐస్ క్రీమ్ అది తినాలనిపించి ఏదో డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి ఈసారి నేను స్ట్రాబెర్రీతో తీసుకున్నాను. అండ్ వన్ ఈజ్ స్ట్రాబెర్రీ, వన్ ఈజ్ మ్యాంగో అనమాట. ఫ్లేవర్స్ అవసరం ఉన్నాయి, విత్ న్యాచురల్గా ఉన్నాయి అసలు. అండ్ ఇంకా ఫైనలీ రూమ్కి కూడా వెళ్ళిపోయాము. వెళ్ళే ప్రాసెస్లో ఇంకా ఫుడ్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. అండ్ ఇంకేం చేయాలి, జంక్ ఫుడ్డే కదా తినాల్సింది, తప్పలేదు. సో అందుకని మేము మెక్డీలో ఇవి చికెన్ నగెట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ ఐస్ క్రీమ్ లైక్ వన్ బర్గర్స్ అండ్ ఏమంటారు థమ్స్అప్లో ఏవో ఈ వీడియోలో చూస్తున్నారు కదా, సో అవన్నమాట. ఇవి తెచ్చేసుకొని తిన్నాము. అండ్ బిల్ అయితే ఇదన్నమాట. సో ఎంత పడిందో మీరు చెప్పేసేయండి. అండ్ ఇందులో స్పెషల్ ఏంటిదంటే పైనాపిల్తో పెట్టి ఇచ్చారు బర్గరు. సో క్రేజీ అనమాట. ఐ మీన్ మొన్న మెక్డీలో నేను ఇప్పటివరకు ట్రై చేయలేదు. డెఫినెట్లీ ఎప్పుడైనా ఒకసారి వెళ్ళి ట్రై చేస్తాను. అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటో అన్నది కూడా నేను చెప్తా. సో క్రేజీ అంటే క్రేజీ ఉంది. సీ యూ గైస్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్.